తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో కల్వరి కిరణాలు ఈ యొక్క పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలకు శుభములు, వందనములు. కుటుంబంలోని బిడ్డలు, దైవజనులందరికీ కూడా ప్రేమతో యేసుక్రీస్తు ప్రభు వారి నామమున వందనాలు తెలియజెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. మరి దేవునికి స్తోత్రాలు, దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఒక పాట పాడుకొని మరి ప్రార్థనలో కొనసాగుదాం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈలాటిదా యేసు ప్రేమ, నన్ను తోలనాడక తనదు జాలి చూపినదా. ఈలాటిదా యేసు ప్రేమ, ఎనలేని పాపకూపమున నేను తనికి మినుకుచునే దరిగానకుండన్. కనికరము పెంచినాయందు వేగకొని పోవనా మేలు కొరకిందు వచ్చే. ఈలాటిదా యేసు ప్రేమ, పెనుగొన్న దుఃఖాబ్దిలోన నేను మునిగి కుములుచునేడు పునగుందునప్పుడు. నన్ను నీ చూడని త్రోయలేక తనదు నెనరు నా కగుపరచి నీతి చూపించే. ఈలాటిదా యేసు ప్రేమ, నెమ్మిరవ్వంతైన లేక చింత క్రమ్మి పొగలుచు నుండగా నన్ను చూచి సమ్మతిని నన్ను బ్రోవతలచి కరము చాచిన చేయి పట్టి చక్కగా పిలిచే. ఈలాటిదా యేసు ప్రేమ, పనికి మాలిన వాడనైనా నేను కనపరచు నా దోష కపటవర్తనము. మనసునుంచక తాపపడక ఇంత ఘనమైన రక్షణ మును నాకు చూపే. ఈలాటిదా యేసు ప్రేమ, నా కోర్కెలెల్ల సమయములన్ క్రింది లోకవాంఛల భ్రమసి లొంగెడు వేళన్ చేకూర్చి దృఢము చిత్తమునన్ శుభము నాకు సగ జీవింప నా రక్షకుండు. ఈలాటిదా యేసు ప్రేమ, శోధనలు నన్ను చుట్టినప్పుడు నీతి బోధన మనసులో పుట్టించి పెంచి బాధలెల్లను పాపి మాపి ఇట్టి ఆదరణ చూపెనా అహహయే మందో. ఈలాటిదా యేసు ప్రేమ, నన్ను తోలనాడక తనదు జాలి చూపినదా. ఈలాటిదా యేసు ప్రేమ. హల్లెలూయా. రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రేమ, కృప, కనికరము దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. తండ్రి, మీకే స్తోత్రము, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను. దేవా, ఇదిగో ఈ సమయంలో రాత్రికాల సమయంలో మేము ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనా విజ్ఞాపనలకు
మీ యొక్క జవాబు దయచేయండి నాయన. ప్రార్థన ఆలకించి జవాబు దయచేసే దేవుడవు. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను విడువను ఎడబాయనన్న దేవా నీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను దర్శించండి నాయన. కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దృష్టించండి నాయన. నాయన వారికి కావాల్సిన అవసరతలు తీర్చండి. కుటుంబంలో ఉన్న అవసరతలు, మరి సాధారణ అవసరతలు, వారికి సమస్త విషయాలలో, ఉద్యోగంలో అయితేనేమి, బయట ప్రతి విషయంలో కూడా నాయన మీ హస్తాన్ని చాపండి. ఈ లోకపరంగా నాయన ఆ బిడ్డలకు మీరు తగిన సహాయం అందించి నాయన వారికి సంతోషం దయచేయండి దేవా. ప్రతి బిడ్డలకు స్వస్థత దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానం దయచేయండి. పరీక్షల్లో విజయం దయచేయండి నాయన, మీకు స్తోత్రాలు. అదేవిధంగా నాయన తండ్రి, జీవిత భాగస్వామి కొరకు ఎన్నుకుంటున్నటువంటి ప్రతి బిడ్డలకు వారికి తగిన విధంగా మీరు ఏర్పాటు చేసిన బిడ్డలను ఏర్పాటు పరిశుద్ధమైన వివాహం జరుగునట్లుగా మీ నామాన్ని మహిమపరచుకునమని నాయన, వివాహం అన్ని విషయాల్లోకి ఘనమైనదని సెలవిచ్చిన దేవా, ఆ బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయమని వేడుకుంటున్నాను. అదేవిధంగా నాయన ప్రతి కుటుంబాలను దర్శించండి. కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను, వారి భార్యాభర్తల బాధ్యతలను తెలుసుకొని నాయన వారి ప్రార్థనా విజ్ఞాపన ద్వారా వారి కుటుంబాలను కట్టుకునే భాగ్యం దయచేయండి. ఉద్యోగాలు లేక నాయన సతమతమవుతున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి అయ్యా. నాయన ఉద్యోగం చేస్తున్న బిడ్డలకు నాయన మీ సహాయము, మీ ప్రేమ, మీ ఆదరణ దయచేయమని వేడుకుంటున్నాను. ఆయన వారి రాకపోకల్లో క్షేమం దయచేయండి. వారి కుటుంబాల్లో మీ యొక్క అద్భుత కంచెను వేయండి నాయన. పసిబిడ్డలను దీవించండి, యవనస్తులను దీవించండి. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి బిడ్డలకు ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేయమని వేడుకుంటున్నాను నాయన. తండ్రి, పిల్లలను దర్శించండి నాయన. అందరికీ కుటుంబాల్లో, సంఘాల్లో సమాధానం దయచేయమని వేడుకుంటున్నాను నాయన. సంతానం లేక బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంతాన భాగ్యం దయచేయమని నాయన. వారు నువ్వెంత గొప్ప దేవుడవో నాయన, మీ నామాన్ని మహిమపరచు విధంగా ఆ బిడ్డలకు సంతోషము దయచేయమని వేడుకుంటున్నాను. సంతానం దయచేయమని వేడుకుంటున్నాను నాయన. నిండు గర్భిణుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి బిడ్డను దర్శించండి నాయన. ఆ గర్భంలో పెరుగుతున్న బిడ్డలకు మంచి ఆరోగ్యము, ఆయుష్ కాపుదల నాయన మీరు దయచేసి నిండు నెలల సమయంలో వారి నాయన ప్రసవములకు సిద్ధంగా ఉన్నప్పుడు నాయన వారికి మీరు సహాయం చేయండి. రాబో ప్రతి అపాయాలను, ఆటంకాలను దూరపరచండి. తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి. నార్మల్ డెలివరీల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన. ఈ సమయంలో ఎవరెవరైతే హాస్పిటల్లో చేరి బాధపడుతున్నారో ఆ బిడ్డలకు మీ సహాయం అందించండి, దీవించండి అయ్యా. అదేవిధంగా విధవరాండ్లను జ్ఞాపకం చేసుకునండి. అనాథ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి అయ్యా. వారి అవసరతలు తీర్చండి. ఆ బిడ్డలు కూడా నీ యందు విశ్వాసము, భయభక్తులు కలిగి నాయన నీ నామాన్ని ఎరుగునట్లుగా నాయన మీ కొరకు నమ్మకమైన బిడ్డలుగా జీవించడానికి వారికి సహాయం చేయండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి చావు బ్రతుకుల మధ్య కొట్టుమెట్టాడుతున్న బిడ్డలు నాయన ఎంతోమంది ఉంటున్నారు. రక్షణ లేని వారు ఉంటున్నారు. వారందరికీ అవకాశం దయచేయండి నాయన. ప్రతి బిడ్డ మీ దృష్టికి తీసుకురమ్మని వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. ఆత్మహత్య తలంపులను కొట్టివేయండి నాయన. తప్పిపోయిన వారిని మీరు తిరిగి సమకూర్చుమని, ఆ బిడ్డలు నాయన తిరిగి మీ దారిలో నడిచి నాయన మార్గము మీరే అని తెలుసుకునే భాగ్యం దయచేయండి. ప్రియమైన వారు మరణించిన వారిని గురించి ఏడుస్తున్న ప్రతి బిడ్డల కన్నీటిని తుడవండి. వారికి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నానయ్యా. చెడు అలవాట్లు కలిగినటువంటి ఆయన త్రాగుబోతులనేమి, వ్యభిచారం చేస్తున్న బిడ్డలనేమి నాయన, అదేవిధంగా నాయన ధూమపానము, ఇటువంటి రకరకాల మత్తు మందులకు బానిసైనటువంటి ప్రతి బిడ్డలను కూడా మీరు దర్శించండి. వారి చెడు అలవాట్ల నుంచి విడుదల ప్రసాదించమని వేడుకుంటున్నానయ్యా. నాయన తండ్రి, ఈ ఆవేశపూరితమైన సమస్యలు దూరపరచండి. భయాన్ని పారద్రోలండి అయ్యా. చింత, బాధ నాయన తండ్రి, కోపం నుంచి విడుదల దయచేయండి నాయన. విడిచిపెట్టబడిన బిడ్డల గురించి నేను ప్రార్థిస్తున్నాను. మీరు పరమ తండ్రి నాయన, ఆ బిడ్డలను దరిచేర్చమని వేడుకుంటున్నాను తండ్రి. నిరుత్సాహంతో బాధపడుతున్న బిడ్డలకు, ఒంటరితనంతో బాధపడుతున్న బిడ్డలకు నాయన మీరు ఒంటరి కాదు, నీ దేవుడను నేను నీకు తోడై ఉన్నాను అనేటువంటి ధైర్యం వారికి దయచేయమని, వారి పట్ల మీ కృప కుమ్మరించమని వేడుకుంటున్నానయ్యా. నాకెవరున్నారు, ఎవరు లేరు అనేటువంటి వారికి మీరే దిక్కై ఉండి వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాను అయ్యా. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ
ఒకరినొకరు ప్రేమించుకునేటువంటి భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి నాయన. అదేవిధంగా ఒకరినొకరు క్షమించుకునేటువంటి భాగ్యం దయచేయండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనేటువంటి ఆ యొక్క మాటను వారు ఆయన మీ నామాన్ని ఎరిగి మీ చిత్త ప్రకారం నడుచుకొని మీ ప్రేమను పొందుకొని మీ నడిపింపుతో మీ చిత్తాన్ని ఎరిగి ప్రార్థనలు చేసి ఆ ప్రార్థనలకు తగిన ప్రతిఫలం పొందుకునే భాగ్యం దయచేయండి అయ్యా. మీ సాక్షిగా ఉండటానికి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అన్నావు. ఇచ్చే స్థితిని ఆ బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. మీకే స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా, మీకే స్తుతి ఘనత మహిమా ప్రభావాలు చెల్లిస్తున్నాను. దైవజనులను దీవించండి అయ్యా. వారు చేస్తున్న సేవా పరిచర్యలను బట్టి స్తోత్రాలు. ఈరోజు మీ పరిశుద్ధ ఆలయంకు మేము వెళ్ళి నాయన మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచి పరిశుద్ధ సత్యవాక్యంను విని ఆ వాక్యానుసారంగా జీవించడానికి మమ్మల్ని హెచ్చరించినందుకు మీకు స్తోత్రాలు నాయన. ఆ యొక్క సేవలో ఉంటున్న ప్రతి దైవజనులను జ్ఞాపకం చేసుకునండి ఆయన. ఈరోజు వారి ద్వారా మీరు మాట్లాడిన ఆయన ప్రతి బిడ్డను మీరు సరిచేసినందుకు స్తోత్రాలు. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి నాయన. కుటుంబాలుగా దీవించండి నాయన. సంఘంలో గొప్ప కార్యాలు జరిగించండి నాయన. ఎవరెవరైతే కేవలం మీ మీద ఆధారపడి నాయన మేము నమ్ముకొని నేను నమ్మదగిన వాడు నా దేవుడు అని ఆ బిడ్డలు చేసే పరిచర్యలను ఆశీర్వదించండి. దైవజనులందరికీ మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచండి. వారి అవసరతలు తీర్చండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా, అదేవిధంగా తండ్రి, ఈ లోకపరంగా ఎన్నో తప్పులు చేసి జైళ్ళ పాలైనటువంటి ప్రతి బిడ్డలను మీరు దర్శించండి అయ్యా. ఆయన తప్పు చేసిన బిడ్డలు వారు పశ్చాత్తాపడి నీ సన్నిధానంలో క్షమాపణ అడిగిన ఆయన వారు ఈ లోక సంబంధంగా కూడా క్షమింపబడి నూతన జీవితంలో ముందుకు సాగడానికి సహాయం చేయండి నాయన. అదేవిధంగా ఏ తప్పు చేయక నాయన జైలు పాలైనటువంటి బిడ్డలు ఎంతోమంది ఉంటున్నారు నాయన. వారిని కూడా మీరే రక్షించండి, మీరే నడిపించండి, సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. యెరూషలేమును ప్రేమించి వాళ్ళు వర్ధిల్లుదురు అన్నావు తండ్రి. ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి నాయన. అక్కడి ప్రతి పరిస్థితిని మీ ఆధీనంలో ఉంచుకోనండి నాయన. ఇంకా ఎవరెవరైతే రక్షకుణ్ణి నమ్మలేదో నాయన, యేసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని ఎరగటానికి సహాయం చేయండి అయ్యా. నాయన సమస్త ప్రజలను మీ ఆధీనంలో ఉంచుకునండి అయ్యా. ఈ సమయంలో ఎంతమంది అనారోగ్యాలతో భయంకరమైన రోగాలతో బాధపడుచు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న బిడ్డలను మీరు దర్శించండి అయ్యా. వారి మీద మీ మహిమగల హస్తాన్ని చాపండి. పరలోకపు వాకిన్లు వారి కొరకు తెరువమని ఎంతమంది బిడ్డలు ప్రార్థనా విజ్ఞాపనలు అడిగి ఉన్నారో ఆ ప్రార్థనలన్నిటికీ జవాబు దయచేయమని, మీ నామాన్ని మహిమపరచుకొనమని, వారికి సంతోష సమాధానాలు దయచేయమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు నాయన. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనున్నటువంటి వాగ్దానము వారి పట్ల నెరవేర్చండి నాయన. దీవించండి, ఆశీర్వదించండి నాయన. అదేవిధంగా ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను. ఎంతమంది బిడ్డలు ప్రార్థన విజ్ఞాపనలు అడిగి ఉన్నారో వారందరినీ మరి ఒకసారి మీ పాదాల దగ్గరికి తెస్తున్నాం. వారి అవసరతలు తీర్చండి అయ్యా. మీ నామాన్ని బట్టి స్వస్థత నందిన బిడ్డలందరి కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. నీ కుమారుడు ఈ యొక్క కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసాన్ని నడిపించడానికి మీరు ఏర్పరచుకున్న మోషే గారిని జ్ఞాపకం చేసుకునండి. అబడి చేస్తున్న ప్రతి పని విషయంలో మీ హస్తాన్ని చాపండి. మీరే దైవ జ్ఞానంతో నింపి ఏ విధంగా ముందుకు నడవాలో మీరే ఆయన ద్వారా నడిపించమని, మీరే ప్రతి ఒక్కరితో మాట్లాడమని, ఆ వాక్యాలు చదువుతున్న ప్రతి బిడ్డలు, ఆ ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డలు దీవింపబడి నిజంగా దేవుడు గొప్పవాడు, అనుదిన ప్రార్థనలకు జవాబు దయచేస్తున్నాడు అనేటువంటి సాక్ష్యం దయచేయమని, ఆ సేవలో మీరు ఏర్పరచుకున్న మోషే గారిని, తన భార్య బిడ్డలను, తల్లిదండ్రులను నాయన, వారి బంధుమిత్రులను, రక్త సంబంధికులను, గ్రూపులో ఉన్న ప్రతి బిడ్డల కొరకు ఎంత ఆయన వేదనతో ప్రార్థన చేస్తున్నారో ప్రతి ప్రార్థన విజ్ఞాపనలకు జవాబు దయచేసి ఆ కుటుంబాలకు మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదల వారు చేస్తున్న ప్రతి పనిలో మీ హస్తాన్ని చాపమని వేడుకుంటున్నానయ్యా. శ్రావణమ్మని దీవించండి నాయన. తన భర్తను తన బిడ్డను దీవించండి. వారికి మీ కృపను అందించండి నాయన. ఆ బిడ్డ ఉద్యోగ విషయమే సహాయం చేయండి నాయన. సర్టిఫికెట్ విషయమే సహాయం చేయండి. ఏ దారి మీరు తెరవనై ఉన్నారో ఆ బిడ్డ కొరకు తెరవమని, తన కోరిక నెరవేర్చమని, వారి పరిచర్యలను ఆశీర్వదించి ముందుకు నడిపించమని, వారు చేస్తున్న ప్రతి ప్రార్థనా విజ్ఞాపనలకు జవాబు దయచేయమని వేడుకుంటున్నానయ్యా. అదేవిధంగా నాయన నన్ను దయతో జ్ఞాపకం చేసుకునండి నాయన.
మీ నామాన్ని మహిమపరిచే బిడ్డగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. దేవా మీకు స్తోత్రాలు నాయన, పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డ నాయన మిమ్మల్ని ఎరిగి మీ నామాన్ని ఘనపరిచేటువంటి బిడ్డలుగా మార్చమని వేడుకుంటున్నాను. చేస్తున్న ప్రతి ప్రార్థన విజ్ఞాపనలకు జవాబు దయచేయమని, ప్రతి ఒక్కరు సంతోషించలాగున ఆయన ద్వారం తెరువమని, మీరే మార్గము సత్యము జీవమని తెలుసుకునే విధంగా వారికి సహాయం చేయండి. ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థనలకు జవాబు దయచేయమని, నన్ను నా రక్త సంబంధికులను బంధుమిత్రులను మీరిచ్చిన ఆ సేవా పరిచర్యను బహుబలంగా ముందుకు సాగడానికి శరీరానికి ఆరోగ్యం ఆయుష్ కాపుదల దయచేయమని నాయన, రాబోతున్న ప్రతి అపాయాలను ఆటంకాలను దూరపరిచి నాయన మీ కాపుదల మీ భద్రత మీ దృష్టిని నా మీద ఉంచుమని నాయన తండ్రి, చేస్తున్న ప్రతి ప్రార్థనలకు జవాబు దయచేసి నువ్వు గొప్ప దేవుడు అని నాయన నీ సాక్షిగా మీ పాత్రగా వాడబడినట్లు సహాయం చేయమని, ఈ రాత్రి మాకందరికీ మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజామున లేచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం దయచేయమని, ఈరోజు నూతన సంవత్సర దయా కిరీటాన్ని పొందిన బిడ్డలను బట్టి నాయన, వివాహ వార్షికోత్సవాలు చేసుకుంటున్న బిడ్డలను బట్టి, వివాహాలైన బిడ్డలను బట్టి, ఆ యొక్క శుభకార్యాల్లో ఎంతమంది మీ నామాన్ని ఎరిగి మేము స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను వారందరినీ దీవించమని, మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరలోకమందున్న మా తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు, అందరికీ వందనాలు. దేవుడు మనలందరినీ రెండంతలుగా దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి నామమున ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.